ఇది అధికారికంగా చెప్పినటువంటి లోకేష్ బాబు గారి మాట ఇది. అంటే మనం ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది, మన పేపర్లో వేసిన యూట్యూబ్లో వేసిన మాటే అది మందే అవుతుంది అఫీషియల్. 6 లక్షల మంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు. వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యా దీవెన వసతి దీవెనకు 3,450 కోట్ల బకాయిలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం. బకాయిలు ఉండడంతో విద్యార్థుల సర్టిఫికేట్లు రాకపోతున్న ఇబ్బందులను తొలగించేలా విద్యా సంస్థల యాజమాన్యాలను సర్టిఫికేట్లు ఇవ్వాలని ఆదేశించిన మంత్రి నారా లోకేష్. ఇది సంసారబద్ధమైనటువంటి గవర్నమెంటు. అంటే వచ్చే రాగానే పాపం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రవేశపెట్టారు. ఇంకోటి విద్యార్థులకు తీపి కదురు ఇదేనమ్మా, ఇంకేమైనా ఉందా? మెగా డిఎస్సీ మీద కూడా సంతకాలు పెట్టారు. ఇంకోటి కూడా నవ్వుకుంటారు అందరూ. మంచి ముందు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, మంచి ముందు వచ్చిందా పాపం. అంటే ఒక ఆవిడ అనింది, నిజంగా జరిగింది నెల్లూరులో, నా బట్ట వల్ల నా భర్త చచ్చిపోయాడనింది. వాస్తవం చెప్తున్నా, నా బట్ట వల్ల నా భర్త చచ్చిపోయాడనింది. బట్ట అనేది ఎవరో మీరే తీసుకోండి, నాకు అనవసరం. అది వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, ఇది జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు, అతను పోయాడు. ఇప్పుడు నేను పెట్టుకుంటే నేను పోతానుగా, నేనేం భయపడను. నా బట్ట వల్ల నా భర్త పోయాడు, నా పసుపు కుంకులు రాలిపోయాడు. ఏంటంటే ఏందయ్యా ముందు. ఇప్పుడు మా వాళ్ళు కష్టపడతారు, 500-700 సంపాదించుకుంటారు. ఆటో పని చేసే ఆటో, టిప్పర్ దగ్గరికి వెళ్ళి టిప్పరు, ఎవరైనా కష్టపడతారయ్యా. వద్దన్నా వాళ్ళు తాగుతారు. తాగేదేదో మంచి ముందు తాగితే పాపం తిని కడుపు నిండా కాసేపు పరిస్థితి అరసరి పడుకుంటారు. ఈయన బట్ట వచ్చాడయ్యా. అసలు మొత్తం కిడ్నీలు, ఆ లివర్లు మొత్తం అంతా చెడిపోయి వాళ్ళంతా పిచ్చెక్కిపోయి వాళ్ళకి అర్థం కాని రీతిలో ప్రవర్తించాడు. నాకు ఈ చిన్న వయసులో నా భర్త చచ్చిపోయాడు నా బట్ట వల్ల అని. ఈరోజు భగవంతుడి దయ వల్ల మంచి ముందు. అంటే ప్రతి కల్చర్లో ఇది ఒక భాగం. జగన్మోహన్ రెడ్డి లాగా నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి అందరికీ ఎడ్డిమడ్డి మందు పోసే పాపం వాళ్ళని నాశనం చేయలే. చెప్పినారు, మంచి ముందు తీసుకొస్తున్నారు. ఈరోజు బ్రహ్మాండంగా కింగ్ఫిషర్ బీర్ వచ్చింది, రాయల్ ఛాలెంజ్ వచ్చింది, మంచిగా బ్రాండ్లు వచ్చినాయి దేవుడి దయ వల్ల. అంటే మరి దేవుడి దగ్గరికి వెళ్ళకుండా దేవుడి దయ వల్ల మంచి బ్రాండ్లు వచ్చినాయి. కాబట్టి ప్రక్షాళన మొదలైంది. మంచి విధి విధానాలు కూడా అక్కడ మొదలైపోయినాయి. ఒక అధికారంలో ఉన్న ఒక పార్టీని ప్రశ్నించాలన్నా, ఎదిరించాలన్నా, గెలిచిపోయిన తర్వాత అయితే అంతకుముందు అధికారులు ఉండే వాళ్ళని ప్రశ్నించడం ఓకే. ఏమీ లేనప్పుడు కూడా నేను ఏమాత్రం భయపడకుండా జగన్మోహన్ రెడ్డి అవినీతి, అరాచకాల్ని, దౌర్జన్యాల్ని, గ్రూపు రాజకీయాల్ని గురించి కూడా, తిరుమల గురించి కూడా నేను ఏమాత్రం భయపడకుండా, నాకు ప్రాణాపాయ స్థితి ఉన్నా, నాకు థ్రెట్ ఉన్నా కూడా నేను ఏమాత్రం తగ్గలేదని మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను ఏది మాట్లాడదలుచుకున్నా నీతి నిజాయితీగా మాట్లాడతాను తప్ప ఏదో స్వలాభం కోసమో సొంతంగా ఏదో దాంట్లో నేను లాగాలనో మాత్రం కాదు. నేను ఎప్పుడూ రాజకీయాల్లో లేను. వన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గమనించిన తర్వాత నాలాంటి ఒక వ్యక్తి కూడా మాట్లాడకపోతే ఎలాగా అని ధైర్యం చేసి మాట్లాడాను. సో ఈరోజు టీడీపీ కూటమి 164 సీట్లు వచ్చినందుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం గర్వంగా చెప్పుకుంటుంది, గర్వంగా అనుకుంటుంది, కూడా గర్వపడుతుంది. సో ఈరోజు ముఖ్యంగా నేను చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈరోజు అర్హత ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు పెన్షన్ డబ్బులు వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎంపీలు కానీ, క్యాబినెట్ మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు కానీ అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి చైతన్యపరుస్తూ వాళ్ళ ఆనందాన్ని ఇస్తూ వాళ్ళకి భరోసానిస్తూ 7,000 రూపాయలు పెన్షను కొడాలి నాని కానీ, పేరు నాని కానీ, మా నెల్లూరుడు అనిల్ కుమార్ యాదవ్ కానీ గెలవగానే 1వ తారీఖు కూడా రాలా, గెలవగానే మీరు అది ఇవ్వండి చూద్దాం అన్నారు. ఈరోజు చెప్పిన మాట ప్రకారం 7,000 రూపాయలు పింఛన్ని వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. 4,000 ప్లస్ 3,000, 7,000 కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ప్రతి చోట కూడా ఈరోజు టీడీపీ కూటమి చెప్పిన మాటను నిలబెట్టుకుంది. కాబట్టి నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఆ పార్టీ తరపున నిలబడినందుకు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, రానున్నటువంటి రోజుల్లో కూడా ఏదైతే మేనిఫెస్టో ఉందో వాటిల్లో కూడా 100%, 100% కూడా నెరవేర్చబోతున్నారు. పేద ప్రజలు, బడుగు బలహీన మైనారిటీ ప్రజలు కూడా వాళ్ళు సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్లుగా కూడా టీడీపీ ప్రభుత్వం చేకూరుస్తుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే,
నేను ఫస్ట్ నుంచి చెప్పేది, నేను చెప్పిన తర్వాత కూడా చాలా మంది మాట్లాడినారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పైన తిరుమల కొండ మీద అవినీతి జరుగుతుంది, అక్కడ దౌర్జన్యం జరుగుతుంది అని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉండా. అందులో ఒక మచ్చు తునక మనం తీసుకున్నట్లయితే ఇలా చూడండి, ఇది